ఐబొమ్మ రవి. ఇతని టాపిక్ వింటేనే మీరు వీడియో చూస్తారని నాకు తెలుసు. ఇది ఒక అవేర్నెస్ వీడియో లాంటిది. నేను అప్పుడెప్పుడో ఒక వీడియో చేశాను ఆఫర్ లెటర్ గురించి అని చెప్పి. దానికి ఇంకా స్టిల్ నాకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మాకు ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి, అవి ఒరిజినలా ఫేకా అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ వీడియో ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకి కాదు, ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో అండ్ ఖాళీగా ఉండి జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే. ఫస్ట్ పాయింట్, జాబ్ అప్లై చేయగానే ఆఫర్ లెటర్ రాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకుండా జాబ్ ఆఫర్ లెటర్ రావడం అనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరే ఒక కంపెనీ పెట్టారు, మీకు ఒక పర్సన్ కావాలి వర్క్ చేయడానికి. ఆ వర్క్ చేసే పర్సన్ని అప్లై చేయగానే మీరు జాబ్ ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. సేమ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆఫర్ లెటర్ వచ్చేయగానే సంకల్ బాధేసుకొని మాకు వచ్చిందని వద్దు. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ అటెండ్ కాకుండా జాబ్ ఆఫర్ లెటర్ అనేది రాదు. వచ్చినది ఫేక్, అక్కడే తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సెకండ్, ఇంకో క్వశ్చన్ చేసుకోండి. ఏంటంటే మీరు జాబ్ అప్లై చేశారా చేయలేదా? ఓకే, జాబ్ అప్లై చేసిన తర్వాత 2 పాయింట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఒకటి, అఫీషియల్ వెబ్సైట్ త్రూ అప్లై చేశారా? ఓకే, లేకపోతే కన్సల్టెన్సీ త్రూ అప్లై చేశారా? అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేస్తుంటే కనుక మీకు ఫస్ట్ ఆఫర్ లెటర్ రాదు. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు కన్సల్టెన్సీస్ త్రూ అప్లై చేస్తే కన్సల్టెన్సీ వాళ్ళు ఆల్రెడీ మీకు కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. చేసిన తర్వాత వాళ్ళు మీ స్కిల్స్ అన్నీ చూసి వాళ్ళు జాబ్స్కి అప్లై చేస్తారు. సో మేబీ అది కూడా 10% అంతే, 10% ఛాన్సెస్. అది కూడా కన్సల్టెన్సీస్ అయితే. సో ఆ కన్సల్టెన్సీస్ వాళ్ళు అప్లై చేస్తే మేబీ మీకు ఆఫర్ లెటర్ రావచ్చు. అది కూడా నాట్ షూర్. మీరు డైరెక్ట్గా కన్సల్టెన్సీకి వెళ్ళి, మీరు దేనికైతే కన్సల్టెన్సీ త్రూ వెళ్ళారో వాళ్ళకి వెళ్ళి అడగాలి, అది ఆఫర్ లెటర్ కరెక్టా కాదా. నెక్స్ట్, కన్సల్టెన్సీ కాకుండా లైక్ రీల్స్ చూసి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో వీడియోస్ చూసి మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ సీవీలు కనుక పెట్టేస్తే డెఫినెట్గా అదంతా ఆఫర్ లెటర్స్ ఫేకే. ఎందుకు అంటే మీకు ఇంటర్వ్యూ అంతా ఆఫర్ లెటర్ తీస్తాడు. సో బీ అవేర్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు జాబ్స్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మనీ అడగరు. ఒరిజినల్గా అంటే మీకు రియల్గా జాబ్ వచ్చింది అంటే వాళ్ళు మిమ్మల్ని మనీ అడగరు, వాళ్ళే మీకు మనీ ఇస్తారు. కొంతమంది అడ్వాన్స్ శాలరీ కూడా పే చేస్తారు, అది తోపు కంపెనీస్ అంటే. నెక్స్ట్ పాయింట్, ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఒకవేళ మీరు ప్రొసీడ్ అయిపోయారు ఎవరికి చెప్పకుండా, వాళ్ళు మిమ్మల్ని మనీ అడగలేదు, మీరు మనీ ఇప్పుడు ఏమి ఇవ్వద్దు, కొంచెం ప్రొసెస్ అయిన తర్వాత ఇవ్వాలి అని చెప్తారు. మీరు నమ్మేస్తారు, నిజంగానే ఆఫర్ లెటర్ అని చెప్పి బిలీవ్ చేసేస్తారు, మీరు హోప్స్ పెట్టేసుకుంటారు, ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సర్టెన్ టైం అయిపోయిన తర్వాత మీది ఇక్కడ ఆగిపోయింది, దీనికి మనీ పంపించండి, ఈ స్టెప్ క్లియర్ అయిపోగానే మీకు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి మీకు ట్రస్ట్ క్రియేట్ చేస్తారు. అది డిపెండ్స్ ఆన్ అవర్ మెంటాలిటీ. అంటే మీరు మాట్లాడే తీరుని బట్టి వాళ్ళు అర్థం చేసుకొని, ఓకే నిన్ను ఇలా డ్యామేజ్ చేస్తే నువ్వు ఇలా మనీ ఇస్తావు అని చెప్పి వాళ్ళు మనీ గుంచుతారు. సో మీరు తగ్గద్దు, లొంగద్దు. ఇంకేమన్నా నెదర్లాండ్స్ రిలేటెడ్ కానీ ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టేయండి.